హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున పాకిస్తాన్ తామే గెలిచామని ప్రచారం చేసుకుంటూ ఉండటం, అదంపూర్ లాంటి చోట్లను ఉన్నటువంటి వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ప్రకటిస్తున్నటువంటి వేళ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికే వెళ్ళి ఒక సందేశం ఇచ్చారు, సంకేతం ఇచ్చారు, పాకిస్తాన్ అబద్ధాలు చెప్తోందని. మరొకవైపు దేశంలో ఒక కొత్త చర్చకి తావిస్తున్నటువంటి అంశం ఏదైతే మధ్యలో విరమించడం ఏంటి, అమెరికా చెప్పు చేతల్లో నడవడం ఏంటి అన్నటువంటి విమర్శలు. ఓవరాల్గా గెలిచామని పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటే ఓడిపోయామన్నటువంటి తరహాలో భారతదేశంలో ప్రచారం జరుగుతూ ఉండటం ఏ మేరకు సబబు? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కల్నల్ శ్యామ్ విజయ్ సింహ, రిటైర్డ్ ఆర్మీ అధికారి. నమస్తే అండి. నమస్కారం. ఈ ఎపిసోడ్లో ఓవరాల్గా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల ద్వారా భారతదేశానికి హెచ్చరిక జారీ చేసిందా, అదొక నిరంతర కార్యక్రమం అనుకోవాలా? నిరంతర కార్యక్రమం అండి. మనకి వాళ్ళు హెచ్చరిక, భారతదేశం పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేసిందా అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భారతదేశం ఈ రోజు కానీ ఏ రోజు కానీ ఎప్పుడైనా సరే అన్నిటికీ సిద్ధంగా ఉందని. ఇక్కడ పాకిస్తాన్ గతంలో అయితే ఈ తీవ్రవాదుల చర్యల్లో వాళ్ళు మామూలుగా ఒక ర్యాండమ్గా అటాక్ చేయడం ఇచ్చేసేవాళ్ళు కాస్త ఈసారి మతం అడిగి చేయడానికి కారణం ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక స్టైల్ ఉంటుందంటారు సారా. ఇప్పుడు ఆ స్టైల్ ప్రకారం చూస్తే దీనికి మన డిజిఎంఓ వాళ్ళు కూడా చెప్పారు కదా. డిజిఎంఓలు వేరే సైనిక ప్రతినిధులు కూడా ఏం చెప్పారంటే ఇది హమస్ లాగా అటాక్ చేయాలని ప్రయత్నించారు. వీళ్ళు హమస్ స్టైల్లో అటాక్ చేయాలని ప్రయత్నించారు. అంటే కేవలం మా మతం మాత్రమే బతకాలి, మీ మతం ఉండకూడదు అన్నది హమస్ వాళ్ళ సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు అనుసరిస్తున్నట్టుగా కనిపించింది. ఇక్కడి నుంచి మీరు ఇంకో రకంగా కూడా ఆలోచిస్తే ఏంటంటే అమర్నాథ్ యాత్ర కూడా ఇంక మొదలయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటిది కనుక చేస్తే అందరూ భయపడతారు. 2, 3 ఇక్కడ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు మాత్రమే బతకాలి, ఇది ఈ భూభాగంలో మేము షరియా లా తీసుకొచ్చి ఇస్లామైజేషన్ చేస్తాము అని చెప్పి వస్తున్న హైందవులకి ఒక హెచ్చరికలాగా చెప్పాలని వాళ్ళ ప్రయత్నం. రైట్. ఇప్పుడు భారత్ రియాక్షను ఈ స్థాయిలో ఉంటుందని వాళ్ళు ఊహించుంటారా? లేదు, వాళ్ళు భారతదేశానికి సంబంధించినంత వరకు ఇంతలా ఉంటుందని అనుకోలేదు. అంటే ఇంతకుముందు బాలాకోట్లో కూడా చేసాం. బాలాకోట్లో చేసింది ఏమంటే బార్డర్, అంటే షో విండో మీద ఉన్నది, అంటే ఎదురుగుండా ఉన్న కొండ చర్యల మీద ఉన్న వాళ్ళ స్థావరాలు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వచ్చారో దాన్ని ధ్వంసం చేసాం. ఈసారి ఉరిపెట్టి ఎన్ని స్థావరాలు ఉన్నాయో అందులో ఎన్ని ఇంపార్టెంట్, ఎన్ని ముఖ్యమైనవో అన్నిటి కూడగొట్టేసాం. కూల కొట్టడమే కాకుండా పాకిస్తాను లోపలికి వెళ్ళి వాళ్ళ దేశం నడి మధ్యలో ఉన్న స్థావరాలని, తర్వాత ఏమంటారు దాన్ని వాయుదళానికి చెందిన స్థావరాలన్నింటినీ కూడా మనం ధ్వంసం చేయడం జరిగిందంటే ఇది చాలా పెద్ద ఎత్తున, చాలా బాగా ఆలోచించి చేసిన ఒక దాడి. అంటే తీవ్రవాద శిబిరం మీద దాడి చేసినప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తారు అన్నటువంటి అంచనా భారతదేశం దగ్గర ఉంటుందా? తీవ్రవాద స్థాయి మీదకి, స్థావరాల మీదకి మనం దాడులు చేసినప్పుడు వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తారు అని మన వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో సైనికులు, దేశం, ఉగ్రవాదులు వేరే కాదు. వాళ్లే ఉగ్రవాదులు, వాళ్లే సైనికులు, వాళ్లే దేశం. అందుకనే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ ఉగ్రవాదిని కొట్టినా వాళ్ళు యుద్ధానికి వస్తారనేది మన వాళ్ళు ముందు నుంచి ఊహించిన విషయం. రైట్. వాళ్ళు ఇంత అంటే మనం వార్ ప్రిపరేషన్తో ఉన్నాం అన్నటువంటి విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారా? ఈ స్థాయిలో రిటాలియేషన్ అటాక్ ఉంటుందనేది. రిటాలియేషన్ ఉంటుందని వాళ్ళు అనుకుని ఉండొచ్చు అండి. అంటే ఇంత స్థాయిలో ఉంటుందని అనుకుని ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు అని ముందు నుంచి ఊహించారు. అందుకనే వాళ్ళు కూడా మేము ఎక్సర్సైజులు చేస్తున్నాము, లేదంటే మా శక్తి ప్రదర్శనలు చేస్తున్నాం, మిసైళ్లు కాలుస్తున్నాం, పదార్థ దళాన్ని ముందుకు పంపిస్తున్నాం, వాయుసేన వాళ్ళు గాలిలో చక్కర్లు కొడుతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇంత స్థాయిలో
ఎంత గట్టిగా కొడతాం మనం అని వాళ్ళు ఊహించారు. రైట్. మనకి ఇక్కడ ఈ ఇన్సిడెంట్, పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఏమో అనేక టెస్టులు చేసుకొచ్చింది, యుద్ధ విన్యాసాలు చేసింది, సేమ్ టైం సైనిక బలగాలన్నింటినీ సరిహద్దుకు తరలిస్తున్నామన్నది కూడా ఓపెన్గా చెప్తూ చేశారు. అటు బెలూచ్ ఏరియాలో ఉన్నటువంటిది కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖా ఏరియాలో ఉన్నటువంటి ట్రూప్స్ను కూడా యువతలకి డిప్లాయ్ చేస్తూ వచ్చారు. అది ప్రత్యక్షంగా అందరికి కనబడింది. బట్ భారతదేశం దగ్గర నుంచి అయితే మన ట్రూప్స్ని ఎవరిని అట్లాగా పంపిస్తున్నట్టుగా ఏం కనిపించలేదు. ఎక్కడ తేడా చేశారంటే ఇది స్ట్రాటజిక్గా జరిగిందా, అసలు ట్రూప్స్ని తరలించినట్ట లేనట్ట మన వాళ్ళు? మన ట్రూప్స్ని తరలించలేదు మన వాళ్ళు. మన గొప్ప విషయం ఏంటంటే అండి, మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, మనం బోల్డంత మంది ట్రూప్స్ని మనం తీసుకెళ్ళి కొట్టాల్సినంత అవసరం లేదు పాకిస్తాన్కి. ఎవరైతే మామూలుగా పహరా కాస్తున్నారో బార్డర్స్లో వాళ్ళు చాలు. వాళ్ళు బోల్డ్ అంత ఎక్కువ, అదే అవసరం లేదు పాకిస్తాన్ కన్నా. వాళ్ళల్లో అంత శక్తి సామర్థ్యాలు లేవు, అది మాకు ముందు నుంచి తెలుసు. మన సైన్యానికి అవన్నీ ముందు నుంచి తెలుసు. మీరు ఇంతకుముందు చేసినా కూడా మొత్తం సైన్యం అంతా వెళ్ళి కొట్లాడలేదు ఎప్పుడు. కొన్ని భాగాలు వెళ్ళి కొట్లాడినాయి అంతే. వాటికే పాకిస్తాన్ పడిపోయింది. విన్నరా? అట్లా ఇప్పుడు కూడా మన సైన్యం అంతా కదిలిందా అంటే అంతా ఏం కదిలేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, వేచి చూస్తున్నారు. ఏ రోజు మనకు ఆదేశాలు వస్తాయో, ఇంకా మన సైన్యం ముందుకు వెళ్ళొచ్చు అనే ఆదేశాలు వస్తాయో, ఆ రోజు పాకిస్తాన్ ఊహించడానికి కూడా అందనంత రీతిగా లోపలికి వెళ్ళి పాకిస్తాన్ తీసేసుకుంటాం. అంటే అంత బలహీనత ఎందుకు ఉంటుంది పాకిస్తాన్లో? బలహీనత అంటే సైన్యము వాస్తవంగా అయితే కనుక వాళ్ళు వేసిన ఒక్క అస్త్రం కూడా మన దగ్గర దిగలేదు, దారిలోనే పేల్చివేయబడింది. మనం వేసిన ప్రతి అస్త్రము కరెక్ట్గా నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. అంటే డిఫెన్స్ సిస్టంలో ఫెయిల్యూరా, టెక్నాలజికల్ ఫెయిల్యూరా, అసలు ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది వాళ్ళ దగ్గర? అన్ని ఫెయిల్యూర్లే అండి. అవి మీరు చెప్తున్నవి సాంకేతిక ఫెయిల్యూర్, డిఫెన్స్ సిస్టంలో ఫెయిల్యూర్లు, లేదంటే క్షిపణులు పడిపోవడంలో ఫెయిల్యూర్లు. మేము చెప్తుంది మెంటల్ ఫెయిల్యూర్స్. అంటే వాళ్ళు యుద్ధం చేయడానికి సరిచూకని మనుషులు. వాళ్ళు యుద్ధం చేయలేరు. వాళ్ళల్లో ఒక రకమైన భయం ఉంటుంది, వాళ్ళల్లో ఒక రకమైన బాధ ఉంటుంది. అంటే వాళ్ళ సైనికులు కనుక ముందుకు వచ్చి కొట్లాడితే, మీరు చూడండి 1971లో 93,000 మంది సైనికుల్ని వాళ్ళు వదిలేశారు. మనం వాళ్ళని పట్టుకున్నాం, అవునా? 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు బోల్డంత మంది వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాలు మనం మనకి ఇచ్చినా వాళ్ళు తీసుకోలేదు. సో వాళ్ళ సైనికుల్లో ఒక రకమైన జుగుప్స, వాళ్ళ సైనికుల్లో ఒక రకమైన ద్వేషం. వాళ్ళ ప్రభుత్వం అంటే వీళ్ళు మా కోసం నిలబడరు, రేపు పొద్దున మమ్మల్ని వాళ్ళు భారతీయులు కనుక, భారత సైన్యం కనుక మమ్మల్ని చంపేస్తే వీళ్ళు మమ్మల్ని తీసుకోరు అని వాళ్ళకు ఒక నమ్మకం. ఈ నమ్మకం సైనికుల కంటే వాళ్ళ సైనికుల పరివారంలో ఇంకా ఎక్కువ. సో మన కోసం, మన నిలబడిన వాడి కోసం అని మనం ఎందుకు కొట్లాడతాం? వాళ్ళు కొట్లాడతాం. కానీ వాళ్ళకు ఉద్యోగం కావాలి, జీతం కావాలి, వాళ్ళ ఇంట్లో తినాలి కదండి వాళ్ళు కూడా. అందుకని ఉద్యోగం చేస్తారు. ఇది వాళ్ళకి కేవలం ఉద్యోగం మాత్రమే. సైన్యం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే. ఉగ్రవాదులు ఎట్లా ఉగ్రవాదం డబ్బుల కోసం చేస్తున్నారో, సైన్యం వాళ్ళ ఉద్యోగం డబ్బుల కోసం చేస్తాం. భారతదేశంలో అట్లా కాదు. మన దాంట్లో ఉగ్రవాదం లేదు. మన సైనికులు ఎట్లా అంటే దేశం కోసం చచ్చిపోవడానికి ముందుకు వస్తారు. ప్యాట్రియాటిజం అంటారు, దేశభక్తి. అది మన దాంట్లో ఎక్కువ. దాని తర్వాత వాడికి ఉద్యోగాలు. అది తేడా. మెంటల్ మేకప్లో తేడా, మెదడులో, ఆలోచన విధానంలో ఉండడంలో, అంటే పుట్టి పెరగడంలో, వీళ్ళని పెంచడంలో ఉన్న తేడా. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏం కాల్చినా అది ముందే పడిపోతుంది. ఎందుకంటే మీరు భయంగా కలుస్తారు. మీరు కాల్చాలా వద్దా అనుకుని కలుస్తారు. మీరు దాని గురించి ఏం తెలుసుకోకుండా కలుస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఆ ఆయుధాన్ని మీరు కాల్చిన మరుక్షణం మీ మీద ఆయుధాల వర్షం కురుస్తుందని మీకు తెలుసు. భారతదేశం అంత శక్తివంతమైన దేశం అని మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు కాల్చినవన్నీ ముందే పడిపోతాయి అంతే. రైట్. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ జరిగినటువంటి కూల్చివేతలు వీటికి సంబంధించి పదే ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు అసలు ఏమీ లేదు, మేము వెళ్ళి భారతదేశంలో కొట్టొచ్చాం, అదంపూర్ కొట్టొచ్చాం, S-400 కొట్టేసాం, రఫేల్ కొట్టేసాం అని చెప్తుంటాం. అట్లాగే భారత్ పాకిస్తాన్లో ఏమీ చేయలేకపోయిందో, 2 చోట్ల కేవలం 11 మందే చనిపోయారు అనేటువంటి స్టేట్మెంట్ ప్రధానమంత్రి నుంచి కింద స్థాయి మంత్రుల దాకా మాట్లాడుతున్నారు. అది పాకిస్తాన్ ప్రజలు నమ్ముతారా? వాళ్ళు నమ్మరు, కానీ వీళ్ళకి నమ్మించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి నమ్మించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ప్రజలు అంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాదు కదా. కొంతమంది చదువుకున్న వాళ్ళు నమ్మరు, తప్పకుండా నమ్మరు. అది
కొంతమంది ఏంటి వాళ్ళ ఎయిర్ మార్షల్లు, వాళ్ళ పూర్వ మాజీ సైనికులే నమ్మరు. కొంతమంది నమ్ముతారు, ఎందుకంటే వీళ్ళని నమ్మించే వాళ్ళని ఉగ్రవాదంలోకి దింపుతారు. మేము చాలా గొప్పవాళ్ళం, మేము చేసేస్తున్నాం, మదర్ ఎంత పవర్, ఇంత శక్తి ఉంది, అంత శక్తి ఉందని నమ్మించే వాళ్ళని దింపుతారు. ఇది గనక వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ దేశం ఈ పాటికే ముక్కలైపోయి ఉండేది. ఇట్లా చెప్పి వాళ్ళ దేశాన్ని ఒక చోట ఐకమత్యంగా లేదా ఒక తాటి మీద నిలబెట్టాలి అని వాళ్ళ ప్రయత్నం. రైట్. ఇప్పుడు ప్రపంచానికి ఇది ఎట్లా అర్థమవుతుంది అంటే పాకిస్తాన్ చెప్పేది నమ్ముతుందా, భారత్ చెప్పేది నమ్ముతుందా? ప్రపంచానికి భారత్ చెప్పేది ముఖ్యం. ఎందుకంటే అందుకనే ఇప్పుడు పాకిస్తాన్కి సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళవేవో టెస్టింగ్లు అవి జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ వైమానిక స్థావరాలన్నింటినీ మనం కూడగొట్టాం. భారత్ చెప్పేది ఎందుకు ముఖ్యం అంటే ప్రపంచంలో ప్రతి దేశం ఈ టెర్రరిజం, ఉగ్రవాదం వల్ల పీడింపబడ్డ దేశమే. అట్లా పీడింపబడినప్పుడు ఆ ఉగ్రవాదుల్లో ఒకవేళ 10 మంది ఉగ్రవాదులు వాళ్ళ దేశంలో ఏమైనా చేస్తే అందులో 3 నుంచి 4 దాకా పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి భారతదేశం ఏం చెప్తుందో, భారతదేశం పడుతున్న బాధ ఏంటో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి తెలుసు. కాబట్టే ప్రపంచంలో అన్ని దేశాలు ఉక్కుమ్మడిగా మనకి మద్దతు తెలిపాయి. ఇప్పుడు మనం చేస్తున్న దాని వల్ల, మనం చూపిస్తున్న నిదర్శనాల వల్ల ఎక్కువ భారతదేశాన్నే నమ్ముతారు కానీ పాకిస్తాన్ ఎవరు నమ్మడం. ఎందుకంటే వాళ్ళు ఏదో గాల్లో చెప్తున్నారు అన్ని, వాళ్ళు ఏమి చూపించట్లేదు. వాళ్ళ ప్రజలు చెప్తున్న దానికి పాకిస్తాన్ చెప్తున్న దానికి అసలు సంబంధం లేదు, పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తున్న దానికి. అందుకని తప్పకుండా మనల్ని నమ్ముతారు. దానికి తోడు భారతదేశం ఒక నమ్మకమైన దేశం. మనం ఏం మాట్లాడినా దానికి మనం నిదర్శనాలు చూపిస్తాం, దానికోసం నిలబడతాం. మాట మీద నిలబడే దేశం మనం, వాళ్ళది అట్లా కాదు. అందుకని మనల్ని నమ్ముతాం. మన దేశానికి అసలు ఏ ధైర్యంతో ఇప్పుడు చైనాకి సంబంధించి మన డోక్లాం కావచ్చు, ఆ తర్వాత గాల్వన్ లోయ వాళ్ళని నిలువరించాం. ఇప్పుడు పాకిస్తాన్ మీదన 2 సర్జికల్ స్ట్రైక్స్, 3వది ఒక రకమైనటువంటి వారే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక ఆపరేషన్గా చేసాం. 2 కూడా అణ్వస్త్ర దేశాలే. ఏ ధైర్యంతో అనుకోవాలి మనం చేస్తున్నటువంటి చర్యలు? 1 మనం తప్పు చేయట్లేదని, 2 నిజం వైపు నిలబడ్డామని, 3 ఇది అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించి ఒక గొప్ప కార్యం మనం చేస్తున్నాం. ఈ 3 కారణాలు. 4 ఇంకెంత కాలం అని ఆలోచించడం. 5 వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాస్త్రాలు వాడడు, అది ఊరికనే భయపడడానికి పెట్టుకున్నాడు. ఒకవేళ గనక వాడు వాడే పరిస్థితి కనుక వస్తే మనకంటే ముందు చచ్చిపోయేది వాడే అని మనకు తెలుసు. మనలో పరిపక్వత ఉందండి, అంటే ఏమంటారు, మెచ్యూరిటీ ఉంది మనలో. మనం ఆలోచించే మన నాయకుల్లో కానీ సైన్యాధ్యక్షుల్లో కానీ ఆలోచించే విధానంలో మెచ్యూరిటీ ఉంది. దీనివల్ల ఏంటంటే వాడు ఏం చేయగలడు అనేది మనం ముందే ఊహించగలం. వాడు ఇలా చేయగలడు అని మనం ముందే ఊహించగలం. ఆ ధైర్యంతో మనం ముందడుగు వేసాం. వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారు అని మనకు ముందే తెలుసు. ఇక్కడ అమెరికా జోక్యాన్ని ఎలా చూడాలి మనం? అమెరికా జోక్యం చేసింది అని మీడియా చెప్తోంది. డీజీఎంఓల బ్రీఫింగ్ లో డీజీఎంఓలు ఏం చెప్పారు, వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓతో డైరెక్ట్ గా మాట్లాడాడని మన డీజీఎంఓ చెప్పాడు. కాబట్టి నేను అక్కడే వదిలేస్తాను. అమెరికా జోక్యం ఏంటంటే ఇంకా వేరే పనేం లేకపోతే మనం చెప్పుకోవాలి కదండి మేము చాలా గొప్పవాళ్ళం అని, ఆ లెవెల్లో చూస్తాను. దానివల్లనే యుద్ధం ఆగిపోయింది, ఇది ఓ రకంగా మనం ఓడినట్టు అన్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అమెరికా చెప్పిన దాని వల్లే యుద్ధం ఆగిపోయింది అనుకుంటే, పాకిస్తాన్ ఆ సీజ్ ఫైర్ అయిన తర్వాత, కాల్పుల విరమణ తర్వాత ఒక 2 గంటల్లోనే మళ్ళీ వాళ్ళ డ్రోన్లన్నీ మన దారికి రావు. కాబట్టి మొదటి దాంట్లో ఏమాత్రం అంత గొప్ప సత్యమేమీ లేదు, వాళ్ళ వల్ల ఏమీ ఆగలేదు. 2 మనం ఓడిపోయినట్టు అనేది మనం తయారు చేసుకున్న ఒక భ్రమ. ఎలా ఓడిపోయామండి మనం? పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొట్టొచ్చాం, పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడలేనట్టుగా కొట్టొచ్చాం, వాళ్ళల్లో ఏం చేయాలో ఏం చేయకూడదో అని తెలియని అయోమయాన్ని మనం సృష్టించాం. మీరు మా వాళ్ళ మీద చెయ్యేస్తే మీ దేశాన్ని కొడతామని చూపించాం. మనం ఎలా ఓడిపోయామండి? అంటే ఎదుటివాడి మీద జాలిపడి, యుద్ధం అంటే కేవలం శత్రువుని ఓడించడమే, వాడిని చంపడం కాదు, అదే మనం పాటించాం. పోనీలే ఇప్పటికైనా ఇంకొక అవకాశం ఇస్తాం, వాడు బాగుపడతాడేమో అని ఆలోచించడం తప్ప, వాడి మీద జాలి తలిచి వాడి మాటని నమ్మి, అంత జరిగిన తర్వాత కూడా నేను మానేస్తాను, నన్ను వదిలే బాబు అంటే క్షమాగుణంతో వాడి మాటను నమ్మి వాడిని వదిలేయడం తప్ప ఏది తప్పు నాకు అర్థం కాదు. నాకు తెలిసి భారతదేశం చేసింది
ముమ్మాటికి సరైన పని. మనం ఓడిపోవడం అనేది ఏ రకంగా జనాలు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. ఓడిపోవడం అంటే అంటే మనం ఏం చేద్దామనే ఉద్దేశం, మొత్తం వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలనే? అది కాదు కదా విజయానికి అర్థం. అది కాదు కదా ఒక దేశం మీద కొట్లాడడానికి అర్థం. ఇప్పుడు దేశం మీద దాని మీద మనం యుద్ధం చేసామంటే దానికి ఒక కారణం ఉంది, అది ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదానికి సంబంధించిన మనం కొట్టేసాం. ఇంకంతకంటే ఏం కావాలి మనకి? ఇంకా కొన్ని స్థావరాలు ఉన్నాయి, అవి మనం వెతుకుతున్నాం, అవి కొట్టేస్తాం, అయిపోతుంది. దానికోసమనే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము. చూడు మేము ఇవి కొట్టాము, గట్టి కొట్టాము మేము. ఇప్పుడు మీరు బడిలో చదువుతుంటారు, స్కూల్లో ఒక పిల్లాడు ఒక తప్పు చేశాడు అనుకోండి, వాడి చేయి వేర కొట్టేస్తారు. ఇంకా కాదు కదా, 4 దెబ్బలేసి వాడు చెప్తారు, రేపు పొద్దున నువ్వు సవ్యంగా చేయగలరా అని. అదే మనం చేసాం. అందులో ఎక్కడ ఓడిపోయారు మీరు? టీచర్ ఎక్కడ ఓడిపోయింది? ఓడిపోలేదు కదా. అది మనం క్రియేట్ చేసుకున్న నెరేటివ్. మనలో కొంతమంది అద్భుతమైన మేధావులు, వాళ్ళకు తెలియని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడగలిగే మేధావులు చెప్పే గొప్ప విషయం. పిఓకే ఆక్రమణ, పాకిస్తాన్ని 4 ముక్కలు చేయడం, బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, సింధు ఇట్లాగా చెయ్యాలి, అది మేమందరం ఆశించాము, మోడీకి మంచి అవకాశం వచ్చి చెయ్యలేదు ఇప్పుడు అన్నటువంటి వాదన వినిపించే వాళ్ళకి ఏమంటారు? ఇప్పుడు మనం చేయాలని చాలా అనుకుంటామండి. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఇప్పుడు మన తరపు నుంచి మనం అమెరికాను కూడా తీసేసుకోవాలి. యాక్చువల్లీ మన దేశం ఒకటే ఉండాలి, మిగతా ఏ దేశాలు ఉండకూడదు నిజానికి. ఎందుకంటే మన దేశంలో నుంచి సగం మంది అమెరికాలో ఉన్నారు, మీకు కూడా తెలుసు. అది జరుగుతాయా? మనము ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం. ప్రపంచం అంతా ఒక సమాజం అనుకుంటే ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి ఆ సభ్య సమాజం ప్రకారం మనం ఆ కన్ఫార్మిటీస్ అంటే ఆ సమాజానికి అనుగుణంగా మనం మొదటి విషయం. రెండో విషయం, అవకాశం ఉంది. ఎవరిచ్చారు అవకాశం? ఎప్పుడు లేదు అవకాశం, ఇప్పుడు ఉండింది. సైన్యం ఎప్పుడే కాదు, ఎప్పటి నుంచో 1948 నుంచి మనం బలవంతులమే. మనకు అవకాశం ఎప్పటి నుంచో ఉంది, రేపు ఉంటుంది. ఈ రోజు మనం వాడికి ఒక అవకాశం ఇచ్చాం, వాడికి ఒక అవకాశం. బాగుపడు, మాకు అవసరం లేదు. మనం ఏం చెప్తామండి? ఇప్పుడు మీరు అవకాశం గురించి మాట్లాడుతున్నారు, పిఓకేని గెలిచేసే అవకాశం, పాకిస్తాన్ ముక్కలు చేసే అవకాశం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనం ఏం చెప్తాం జనరల్గా? శాంతి కాముకులం మేము, మాకు శాంతి కావాలి, మాకు యుద్ధం వద్దు అనే కదా మనం చెప్పుకుంటాం. ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటుంది అదే కదా. మాట్లాడితే మనం అదేంటది, మన రాజ్యాంగాన్ని చూపిస్తూ మనం చెప్పేది కూడా అదే కదా, మనం శాంతి కాముకులం, మనం ఎవరిని కొట్టామని. మరి ఇప్పుడు సడన్ గా ఉన్నట్టుండి మనం మారిపోయి, లేదు మనం కొట్టేద్దాం, చంపేద్దాం, పొడి చేద్దాం అని ఈ వాదన ఏంటి? ఇది కొత్తగా అవునా కదా? వాళ్ళకి మనం చేయాల్సింది చేసాం, వాళ్ళని వాళ్ళ దాంట్లో వదిలాం. మీరు ఇప్పటికైనా బాగుపడండి అని చెప్పాం. అందరినీ తీసుకుని వెళ్ళాలి అని, మనతో పాటు తీసుకుని వెళ్ళాలని విశ్వ కళ్యాణం గురించి ఆలోచించడం మన వాళ్ళు చేస్తున్న పని. అది తప్పనుకుంటే అది ఎవరు అనుకుంటే ఎవరి ప్రకారం వాళ్ళు అనుకోవచ్చు, ఎవరి ఊహక వాళ్ళది. కానీ మనవాడు చేసింది తప్పు కాదు. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాము, బాగుపడండి అని ఒకటి చెప్పాము, మాకు శాంతే ముఖ్యమని కూడా చెప్పాము, మీ దేశంతో మాకు సంబంధం లేదని కూడా చెప్పాము. పిఓకే వాళ్ళ గురించి మనం కొట్లాడాల్సిన అవసరం లేదు, అది భారతదేశంలో చాలా కొద్ది మందికి తెలుసు. పిఓకే దానికే అదే వచ్చి మనతో కలిసిపోతుంది. ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్నాం, ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటున్నారు. పిఓకేలు కూడా వాళ్ళు మన దేశంలోకి వచ్చి కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉంది. అభివృద్ధి వల్ల వాళ్ళు స్వతంత్రంగా మనలో వచ్చి కలిసిపోయేట్టుగా చేయడం అనేది గొప్ప విజయం. దాని వైపే మన దేశం వెళ్తుంది. కొట్లాడి 10 మందిని చంపేసి మన దేశంలోకి తెచ్చుకోవాలని మన వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు, ఇంకా ముందు కూడా అనుకోరని నా ఉద్దేశం. 4 ముక్కల కింద పాకిస్తాన్ చేయాలి అని మన వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ 4 ముక్కలు అయిపోయే రోజు పెద్ద దూరంలో లేదు, దగ్గరలోనే. రైట్. ఒక ప్రధానమైనటువంటిది 2 రోజుల నుంచి వస్తుంది, ఈ సర్గోసా బేస్ ఆ ప్రాంతం మీద అటాక్ చేయటం. ఈ అణుస్థావరం ఏదో లీక్ అయింది, అక్కడ వస్తున్నటువంటి భూకంపాలు కూడా దానికే కారణం అంటూ, రేడియేషన్ అంటూ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మన ఎయిర్కి సంబంధించినటువంటి నిన్న మాట్లాడినటువంటి భారతీయ గారు లాంటి వాళ్ళు మేమైతే అట్లాంటిది ఏం తెలియదు అని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగినట్టు, ఏమన్నా అణుస్థావరం మీద ఏమన్నా మనం అటాక్ చేయడం కానీ లేదా బెదిరించడం కానీ చేసినట్టు అక్కడ ఏమన్నా? ఇప్పుడు ఆయన వైస్ మార్షల్ ఏకే భారతి గారు చెప్పింది సవ్యం, కరెక్ట్ సరైన విషయం. మనకు ఎలా తెలుస్తుందండి వాళ్ళు ఎక్కడేం పెట్టారు? మనకి చెప్పి పెట్టరు కదా. సో నిజంగానే మనకు తెలియదు, అక్కడ ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఇవంతా ఊహాగానాలు. యుద్ధం లేదంటే ఏదన్నా ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు ఇట్లా ఊహాగానాలు చాలా జరుగుతాయి. మనకు తెలియదు, ఈ రోజుకి మనకు తెలియదు. మీరు నన్ను అడిగినా చెప్పలేను, లేదా మన చీఫ్లను అడిగినా వాళ్ళు చెప్పలేరు. వాళ్ళ దేశంలో ఏముందో మాకు తెలియదు. మాకు అక్కడి నుంచి ఒక మిజైల్ వచ్చింది, మేము దాన్ని ట్రాక్ చేసాం, ఆ మిజైల్ని కొలగొట్టేసాం. అక్కడ మీ బేస్ ఉందని మాకు తెలుసు, ఆ మిజైల్ బేస్ ఉందని మాకు తెలుసు, ఆ మిజైల్ బేస్ని కొలగొట్టాం. ఆ మిజైల్ బేస్ కింద మీరు అణ్వాయుధాలు పెట్టుకున్నారు, లేదా ఆ మిజైల్లోనే మీరు అణ్వాయుధాలు పెట్టుకున్నారు, మాకు సంబంధం లేదు.
అది ఆయన చెప్పింది, నేను అదే చెప్పాను. రైట్. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసు కరెక్ట్గా లొకేట్ చేసి కొట్టడం కావచ్చు, లేదా సరే ఎయిర్ బేస్లు అంటే ఇంకా కొంత ప్రపంచానికి తెలుస్తుంటాయి, ఒక్కొక్క దేశానికి ఇంకొక దేశపు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ తీవ్రవాద శిబిరాలు పర్టికులర్ లాంగిట్యూడ్లు యాటిట్యూడ్లు కనిపెట్టి మరి 10 బిల్డింగుల మధ్యలో ఉన్నటువంటి దాన్ని కూల్చగలిగారంటే అది ఏ విధంగా సాధ్యమైనట్టు అనుకోవాలి? ఇప్పుడు ఇందులో మనం దాని శ్రేయస్సు ఇవ్వాల్సింది మన ఇంటెలిజెన్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్, ఐబీ, రా, వీళ్ళంతా పనిచేసిన తీరుకి వాళ్ళు తెచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు శాటిలైట్. మన దేశం ఎంత ఇప్పుడు వైజ్ఞానిక పరంగా పెరిగిందంటే మనం ఇంట్లో కూర్చొని ఎదుటి దేశంలోనూ పక్క దేశంలోనూ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు శాటిలైట్ ద్వారా, వాటి ద్వారా. అది 2. 3, ఇప్పుడు 10 ఏళ్ల మధ్యలో ఉన్న ఒక్క స్థావరాన్ని కూడా గురిపెట్టి కొట్టగలిగిన నిపుణత మన ఆయుధాల్లో మనం తెచ్చుకుని ఆ ఆయుధాలను ప్రయోగించగలిగిన వాడు ఎవడైతే కూర్చుని వాటిని ఎగ్జాక్ట్ గా అంటే కరెక్ట్ గా సవ్యంగా దాని మీదే గురిపెట్టి కాల్చగలిగిన ఆ మనిషిని, వాళ్ళని మెచ్చుకోవాలి మనం. ఏమంటారు దాన్ని, అంత నైపుణ్యాన్ని మనం సాధించినందుకు, అంత గొప్పతనాన్ని మనం సాధించినందుకు మన దేశంలో ఉన్న మన ప్రభుత్వానికి, మన ప్రజలకి, మన సైన్యానికి, అందరికీ మనం కృతజ్ఞమై ఉండాలని నా ఉద్దేశం. రైట్. ఇది ఇక్కడతో ఆపరేషన్ సింధూర్ క్లోజ్ అయినట్ట కొనసాగుతుందా? ఆపరేషన్ సింధూర్ అనేది నేను ఎలా చూస్తానంటే అండి, అంటే ఇది నా వ్యక్తిగత ఒపీనియన్, వ్యక్తిగత అభిప్రాయం. మీరు రోజు పొద్దున్న నిద్ర లేచి బొట్టు పెట్టుకుంటారు, ఆ పెట్టుకున్న దాన్ని సింధూర్ అంటాం మనం. రోజు పొద్దున్న నిద్ర లేచి ఆ బొట్టు పెట్టుకోవాలా, లేదా ఈ రోజు పెట్టుకున్న దాంతో మనం ఆపేయాలా, ఆ బొట్టే కంటిన్యూస్ గా అంటే ముందుకు వెళ్తుందా అనేది ఎదుటివాడి మీద ఉంటుంది. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత మన మొహం మీద ఎవడైనా నీళ్లు చల్లేయడం అనుకోండి, మనం పెట్టుకున్న బొట్టు కారిపోతుంది, మళ్ళీ బొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ సింధూరు చేస్తాం. కాబట్టి ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదం తగ్గేంత వరకు ముందుకు వెళ్తూనే ఉంటుందని నా నమ్మకం. ఈ ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్ ఆపేస్తే ఆపరేషన్ సింధూరు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. దానికే అదే ఆ ఉగ్రవాద చర్యలు వాళ్ళు ఆపేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా నమ్మకం అది. చూడాలి. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ అదంపూర్కి సంబంధించినటువంటి బేస్కి ప్రత్యేకించి ఇవాళే నరేంద్ర మోడీ వెళ్ళటం, అక్కడ మాట్లాడటం అన్నటువంటిది నిన్న వాళ్ళు చెప్పిన దానికి కౌంటర్ అనుకోవాలా, లేదా ఇది ఒక విజయ యాత్రలో భాగం అనుకోవాలా? 2 విజయయాత్రలో భాగం అని అనుకోవాలి. వాళ్ళకి ప్రపంచానికి చూపించడం. అంటే ఇప్పుడు మీరు ఎంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, భారతదేశాన్ని నమ్ముతుందా, పాకిస్తాన్ నమ్ముతుందా ప్రపంచం అని. మనల్ని ఎందుకు నమ్ముతారంటే ఇందుకే, మనం చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపిస్తున్నాం, మనం చెప్పింది ఏమంటారు దాన్ని సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం, కాబట్టి మనల్ని నమ్ముతారు. విజయం అని వెళ్ళడం, తర్వాత చూడు మాకేమీ కాలేదు ఎదవల్లాగా మాట్లాడకండి అని చూపించడం, 2 చేయడం వల్ల మనం ఏమంటారు మనం మెసేజ్ ఏమిటి అనేది మనం నిలబెట్టుకుంటున్నాం. మన మాట, మన చేతలు అన్నీ ఒక రకంగా ఉంటాయి కాబట్టి మనల్ని జనాలు నమ్ముతారు, మనతో పాటు నడుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం దేశంలో పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. అణుస్థావరం పేలిందా లేదా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు, కానీ ప్రకంపనలు ఆ ఇష్యూ చర్చ నడుస్తుంది. ఎట్ ద సేమ్ టైం అనుకున్న లక్ష్యాల్ని సాధించడంలో భారత్కున్న నైపుణ్యంలో 10వ వంతు కూడా పాకిస్తాన్కి లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.